హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సూపర్. మీరు చూస్తున్నారు సూపర్ టెక్ ఇన్ఫో ఫ్రెండ్స్. ఫన్ టచ్ ఓఎస్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఫన్ టచ్ ఓఎస్ 14 అలియాస్ ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది వివో మొబైల్స్కి. సో నాది వివో Y100 మొబైల్ అనమాట. సో నా వివో Y100 మొబైల్కి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మిగతా ఏ మొబైల్స్కి వచ్చాయో నాకైతే తెలియదు వివోస్లో. సో ఒకసారి వివో మొబైల్స్ అంతా చెక్ చేసుకోండి, ఎవరికి అప్డేట్స్ వచ్చింటే చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకి ఓఎస్ వర్షన్ మారిపోయింది 14కి. 13 అందరికి ఇప్పుడు 13 ఉంది. సో ఇప్పుడు 14 అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేట్స్ మంచిది కాదని చాలామంది చెప్తూ ఉంటారు, అవి ఏం నమ్మకండి. వాళ్ళకి తెలీదు, వీళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల అది మీకు ఫోన్ హ్యాంగ్ అవుతున్నావని చెప్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ అప్డేట్ ఎందుకు చేస్తారు? అసలు ఆ మొబైల్లో ఉన్న బగ్స్ ఉంటాయి క్లియర్ చేయడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి లేటెస్ట్ వర్షన్ ఇచ్చేసి ఇవన్నీ క్లియర్ చేస్తారు. కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ ఖచ్చితంగా చేసుకోండి, సరేనా? సో మీకు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా ప్రాసెస్ ఏంటి, దాంట్లో మీకు ఏం ఫీచర్స్ ఉంటాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసేసండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు వివో మొబైల్స్ అంతా చెక్ చేసుకోండి. వివో Y100 అయితే ఈ మొబైల్, దీంట్లో అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకా వివో Y73 ఇలా Y50 పైన ఉన్న మొబైల్స్ అన్ని చెక్ చేసుకోండి, వచ్చి ఉండొచ్చు. ముందుగా మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి అప్డేట్ సిస్టమ్ అప్డేట్ అని కనిపిస్తుంది, చూడొచ్చు. అప్డేట్ అవైలబుల్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆండ్రాయిడ్ 14 ఫన్ టచ్ ఓఎస్ 14 అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, కొంచెం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీకు దీని గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ వర్షన్ ఫౌండ్ 5.39 GB. సో మీరు ఈ అప్డేట్ చేసుకోవాలంటే మీకు 6 GB డేటా ఉండాలి మినిమం. సో 6 GB డేటా రీఛార్జ్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. లేకపోతే 5G వాళ్ళకైతే అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, అప్డేట్ అయితే అయిపోతుంది. సో నాది 5G కాబట్టి నాకు అన్లిమిటెడ్ డేటా అనమాట, నేను డౌన్లోడ్ చేసేస్తాను. అయితే మనకి అప్డేట్స్ దేని మీద వచ్చాయని అయితే ఇక్కడైతే ఉన్నాయి. అవి నేను మీకు దేని గురించి అని చెప్తాను, చూడొచ్చు. ముందుగా ఇక్కడ రికమెండెడ్ అని చెప్తున్నారు. వీళ్ళు ఫన్ టచ్ ఓఎస్ 14 ఆండ్రాయిడ్ 14లో మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇంకా కస్టమైజ్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఉన్న యాప్స్ కానీ వాటికి అప్గ్రేడ్ చేసుకోవడానికి చెప్తున్నారు. సో అప్గ్రేడ్ దేని మీద వచ్చినాయి అంటే అప్డేట్స్ ఆల్బమ్స్, స్మార్ట్ విండోస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, కంట్రోల్ సెంటర్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, విడ్జెస్, హోమ్ స్క్రీన్, స్టేటస్ బార్ అండ్ నోటిఫికేషన్స్, షేర్, మల్టీమీడియా. సో వీటన్నిటి మీద అయితే ఇంకా సిస్టమ్, వీటన్నిటి మీద అయితే అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ అంత టైం ఉండదు. సో వీటన్నిటి మీద మనకు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు మనకి మొబైల్కి స్టోరేజ్ అయితే ఏం తీసుకోదు. మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టోరేజ్ ఏం తీసుకోదు. ఒకవేళ తీసుకున్నా అప్పుడే క్లియర్ అయితే అయిపోతుంది. మన మొబైల్ రీస్టార్ట్ అవుతుంది కదా, అప్డేట్ చేసిన తర్వాత క్లియర్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అయితే కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. వెయిటింగ్ ఫర్ డౌన్లోడ్ చూడండి. సో మీరు వైఫై అయితే ఆన్ చేసుకోలేదు, డేటా అయితే కన్జ్యూమ్ అవుతుంది, కంటిన్యూ చేయమంటారని అడుగుతుంది, కంటిన్యూ చేసేయండి. సో ఇప్పుడు నాకైతే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయ్యేలాగా కొద్దిగా ఫాస్ట్గా అయితే చెప్పేస్తాను. ఆల్బమ్స్ మనకి ఇమేజెస్ ఉంటాయి కదా, దాంట్లో రెజల్యూషన్స్ కస్టమ్స్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్బమ్స్లో ఆ అప్డేట్ అయితే వచ్చేదని చెప్తున్నారు. ఇంకా వీడియో ఎడిటింగ్ సంబంధించిన అప్డేట్ అనమాట ఇది. ఆల్బమ్స్లో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా, మనం ట్రిమ్ చేసుకుంటాం. అలాగే ఇది కూడా ఆప్షన్ అనమాట. ఎక్స్పోర్ట్ ఒరిజినల్ క్వాలిటీ వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. స్మాల్ విండోస్ చూడొచ్చు. ఇక్కడ మనకి టాప్ బార్లో డ్రాగింగ్ కన్వీనియంట్గా ఉండేటట్టు అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు. యాడ్ మినీ స్మాల్ విండో మోడ్ చూడండి. ఇక్కడ యాడ్ మినీ స్మాల్ విండో మోడ్ మనకి ఇక్కడ స్మాల్ స్క్రీన్ ఆప్షన్ అయితే వస్తుంది ఈ ఫోన్లో, చూడొచ్చు, చూపిస్తాను మీకు. సో ఇలాగా రైట్ సైడ్ ఎలాగంటే స్మాల్ స్క్రీన్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, నేను ఇది ఆన్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లో. ఇప్పుడు వీళ్ళు అలాగే మనకి మినీ స్మాల్ విండో మోడ్ అని అయితే చెప్తున్నారు. ఇది కొత్తగా ఉంది నాకు వినడానికి. సో అప్డేట్ అయిన తర్వాత అది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను నేను చేసి. అందుకే అవన్నీ స్క్రీన్ షాట్ తీసాను అనమాట ఇందాక, దాంట్లో ఉన్నాయన్నీ వస్తాయా రావా అని. ఓకే, ఇప్పుడు మనకి స్మాల్ విండో మోడ్ అయితే వస్తుంది. మనకి నావిగేషన్లో అయితే ఇస్తారంట. దీన్ని మనం డబుల్ ట్యాప్ చేస్తే ఫుల్ స్క్రీన్ అయితే వస్తుందంట. ఇంకా యాడెడ్ స్ప్లిట్ స్క్రీన్ అండ్ స్మాల్ విండో ఓవర్లీ. స్ప్లిట్ స్క్రీన్ మోడ్ అయితే మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట. అది ఎలా చూపిస్తాను, చూడొచ్చు ఇలాగా. సో దీంట్లో రావట్లేదు, చూపిస్తాను. స్ప్లిట్ స్క్రీన్ అంటే ఎలా చెప్పాలంటే, మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. నేను స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట. సో స్ప్లిట్ స్క్రీన్ ఏంటంటే నాకు ఇలా వీడియోస్ వస్తాయి, ఇలా 3 ఫింగర్స్ తోటి పైకి అంటే ఇలా పైకి స్క్రీన్ వెళ్ళిపోతుంది. నేను ఇంకా వేరే అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను, సరే చెస్ యాప్ అయితే ఉంది, ఇదైతే ఓపెన్ చేశాను అనమాట. చూడొచ్చు, ఇలాగ 2 స్క్రీన్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది స్ప్లిట్ స్క్రీన్ మోడ్ అంట, ఇది స్ప్లిట్ స్క్రీన్ మోడ్ అనమాట. సో దీంట్లో
ఈ స్ప్లిట్ స్క్రీన్ మోడ్కి వీళ్ళు అప్గ్రేడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యాడెడ్ స్ప్లిట్ స్క్రీన్ అండ్ స్మాల్ విండోస్ ఓవర్. స్ప్లిట్ స్క్రీన్లో మనకి స్మాల్ విండోస్ అయితే ఇస్తారనమాట. స్ప్లిట్ స్క్రీన్ అనేది చూపించాను కదా, దీంట్లో స్మాల్ విండోస్ ఉంటుందంటే అది ఎలాగో చూద్దాం, నాకు వింతగా ఉంది ఎలా ఉంటుందని చెప్పేసి. ఆప్టిమైజ్ ఆల్వేస్ డిస్ప్లే. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఏంటంటే మనకి ఎప్పుడు ఆన్లో ఉండడానికి వీళ్ళు కొన్ని రిసోర్సెస్ అయితే రెడీ చేస్తారనమాట. అది ఏంటనేది చూద్దాం. ఆప్టిమైజ్ ఆల్వేస్ డిస్ప్లే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి స్క్రీన్ అయితే ఆన్లో ఉండేటట్టు అయితే చూస్తామని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. కంట్రోల్ సెంటర్. నెక్స్ట్ కంట్రోల్ సెంటర్లో మన డివైస్ని కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళు సింప్లిఫై అయితే చేస్తున్నారనమాట. అది ఎలా ఉంటుంది అనేది మనం డౌన్లోడ్ చేసిన తర్వాత అయితే చూస్తాం. ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా మనకి ఈ ఆప్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆప్టిమైజ్డ్ కంట్రోల్ సెంటర్ ఇన్ ల్యాండ్స్కేప్ అంటే మొబైల్ ఇలా క్రాస్గా పెడతాం కదా అదనమాట. ల్యాండ్స్కేప్ మోడ్లో ఫ్రెండ్లీ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది చెప్తున్నారు కంట్రోల్ సెంటర్కి. ఆప్టిమైజ్డ్ అవుట్పుట్ ఫీచర్స్. సో దీంట్లో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనమాట. ఆడియో అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా మనకి, ఇక్కడ ఆడియో లెవెల్స్ ఉన్నాయి కదా చూడొచ్చు. లైక్ దీంట్లో ఆడియో అడ్జస్ట్మెంట్స్ అయితే ఇస్తామైతే చెప్తున్నారు. ఇంకా అడ్జస్ట్మెంట్ సపోర్ట్ ఫర్ డివైస్ గ్రూప్ డిస్ప్లే యాజ్ వెల్. ఆప్టిమైజింగ్ డివైస్ సపోర్ట్ మోడ్ థర్డ్ పార్టీ యాప్ కంట్రోల్స్కి మనకి ఆడియో అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ ఆడియో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మేము చూద్దాం. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. ఈ సెక్యూరిటీలో కొత్త ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఏంటంటే మనకి కొన్ని గూగుల్ యాప్స్ కానీ ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ కానీ ఉంటాయి కదా, సిస్టమ్ యాప్స్ కానీ, వీటిని మన యాప్స్ హైడ్ చేయొచ్చు అనమాట. ఆ ఆప్షన్ అయితే వీళ్ళైతే తీసుకొస్తామని చెప్తున్నారు. విడ్జెస్ 2x విడ్జెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. విడ్జెస్ అంటే ఎలాగ చూపిస్తాను చూడండి. ఇది విడ్జెస్ అనమాట. చూడొచ్చు విడ్జెస్ అని ఉంటాయి. దీంట్లో 2x2 అనేది ఏదో ఇస్తారంట. మరి అదేంటి అనేది నేను చూసి చెప్తాను మీకు, నాకు తెలియదు కదా. సో అప్పుడే 85% డౌన్లోడ్ అయిపోయింది. మనం ఎక్స్ప్లెయిన్ చేసాకంటే ఫాస్ట్గా అయిపోతుంది. 2x2 వెదర్ కిట్ అంట. అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాడెడ్ సపోర్ట్ ఫర్ వన్ ట్యాప్ ఎడిషన్ ఆప్షన్ అయితే వస్తుందంట. సో అది ఎలాగ ఉంటుందో చూద్దాం. అది కూడా స్పేస్ యూటిలైజేషన్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇది నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది, క్రిటికల్గా కూడా ఉంది చెప్పడానికి. సో వచ్చిన తర్వాత చూసి చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మొబైల్ అయితే 100% అయిపోయింది. ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత అయితే చాలా ఫీచర్స్ అయితే రావడం అయితే జరిగింది. అన్ని వీడియోలు అయితే చెప్పలేను, ఇంకా అప్డేట్ చేసిన తర్వాత మీకే కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని చెప్తాను చూడొచ్చు. స్క్రీన్ ఇలా కిందకి లాగండి. ఇక్కడ మీకు ఇంతకుముందు నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకముందు ఇక్కడ పవర్ బటన్ లేదు. సో ఇప్పుడు వీళ్ళు మనకి కష్టం లేకుండా పవర్ బటన్ అయితే ఇచ్చేసారు. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎమర్జెన్సీ లాక్, పవర్ ఆఫ్, రీస్టార్ట్ అన్నీ వచ్చేస్తాయి. మామూలుగా అయితే మనం ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటేనే ఇవన్నీ వస్తాయి. సో ఇలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేస్తారనమాట మనకి ఈజీగా. ఇది ఒకటి వచ్చింది. ఇంకా అక్కడ సైడ్ చూడండి, మీకు విండోస్ అని చెప్పి ఒకటి చెప్పాను కదా, అదైతే ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ ఒక సైడ్ బార్ అయితే వచ్చింది. దీన్ని ఇలా స్క్రోల్ చేస్తే మనం రీసెంట్గా యూజ్ చేసేవి ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ సింబల్ వస్తుంది. ఎడిట్ చేసుకొని మనకి ఏదైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా. ఓకేనా, చేంజ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి సేవ్ అవుతుంది. నేనైతే యూట్యూబ్ ఇలా పెట్టుకున్నాను. ఇదొకటి. ఇంకా స్ప్లిట్ స్క్రీన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది. సో యూట్యూబ్ కాకుండా ఇప్పుడు నేను ఇంకేదన్నా ఓపెన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ ట్విట్టర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ట్విట్టర్ అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ బార్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంకా నేను నోట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, ఎక్సలెంట్గా ఉంది కదా. మొత్తం 3 ట్యాబ్స్ అనమాట. ఈ 3 ట్యాబ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది యూజ్ చేస్తున్నాను, ఇది యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను మినిమైజ్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చిన్నగా పెట్టేసుకొని దీన్ని ఇక్కడ పెట్టేసుకొని ఇలా ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది కావాలంటే ఇది ప్లే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఇక్కడ ట్విట్టర్ చూసుకోవచ్చు. ఇలా 3 అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట. దీంట్లో సూపర్గా ఉంది అసలు. మనం దీన్ని స్క్రీన్ పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. ఈ 3 ట్యాబ్స్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. మీకు అప్డేట్లో చెప్పాను కదా, స్ప్లిట్ స్క్రీన్లో ఇంకో స్క్రీన్ అయితే థర్డ్ స్క్రీన్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది ఇదే అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ నోట్స్ చూపించాను. ఇంకా మీరు వేరే యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు ఎక్సలెంట్గా నచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇలా ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి వీడియో ఎడిటింగ్ ఆప్షన్ కూడా అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియో అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడొచ్చు ఎడిట్ సింబల్ అయితే వస్తుంది. సో ఈ వీడియో తీసుకుందాం. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి మనం ఈ వీడియో కట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఇంకా ఫ్రేమ్స్ మార్చుకోవచ్చు, మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, థీమ్స్, బ్యూటీ, మ్యాక్సిమం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఉన్న ప్రతి ఒక్కటి దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది ఫీచర్ సాఫ్ట్వేర్ అప్డేట్.
సో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేసుకోండి. ఈరోజు నా వీడియో అయితే నాకైతే సాఫ్ట్వేర్ అప్డేట్ పిచ్చిగా నచ్చేసింది. అందరూ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి, మీ మొబైల్ అప్గ్రేడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఫన్ టచ్ ఓఎస్ 14 ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్వేర్ అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం టెక్ న్యూస్, అన్బాక్సింగ్, గ్యాడ్జెట్ రివ్యూస్ వీటన్నిటి కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది లైక్ చేయండి. మీకు దీంట్లో ఏ ఫీచర్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారనేది తెలుసుకుంటాను. మీ పేర్లు మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీ పేర్లు చదువుతాను. ఓకేనా? వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం. దిస్ ఇస్ సుప్రజ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గాయ్స్.